శీతకారి ప్రాణాయామం, ద్విపాద ద్విహస్త విస్తృత హలాసనం సాధన చెయ్యటం ద్వారా థైరాయిడ్ సమస్యను నివారించుకోవచ్చు. శీతకారి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తర్వాత పై దవడను కింద దవడను సరిచేసి పై దంతాలను కింద దంతాలను నొక్కి ఉంచి దంతాల మధ్య గుండా శ్వాస లోనికి పీల్చుకొని పెదాలు మూసి ముక్కు ద్వారా శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజు 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ద్విపాద ద్విహస్త విస్తృత హలాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తర్వాత కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ 2 చేతుల సహాయంతో నడుమును కూడా పైకెత్తి ఎడమ కాలును ఎడమవైపుగానూ కుడి కాలును కుడివైపుగానూ దించి నేలకు సమాంతరంగా ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రోజూ 3 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా శీతకారి ప్రాణాయామం, ద్విపాద ద్విహస్త విస్తృత హలాసనం సాధన చేయటం ద్వారా విశుద్ధ చక్రం ఉత్తేజితమై మానసిక ఆందోళనలు తగ్గి కంఠం దగ్గర పేరుకుపోయిన అపాన వాయువులు నశించి థైరాయిడ్ నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.